పవన్ కళ్యాణ్తో వర్క్ చేయాలంటే పవన్ కళ్యాణ్ పార్టీలో నేను జాయిన్ అవ్వాల్సి వస్తుంది. ఐ డోంట్ నో, ఫస్ట్ ఆఫ్ ఆల్ తన పార్టీ పెట్టినాడా లేదా అని తెలియలేదు. బట్ లెట్ us వెల్కమ్ ఎవ్రీబడి అండి. బికాస్ ఏంటంటే దిస్ ఇస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. సో ప్రతి వాళ్ళకి వాళ్ళు ఏదో చేయాలి అనుకున్నప్పుడు, ప్రజల కోసం ఏదో చేయాలనుకున్నప్పుడు వాళ్ళని వెల్కమ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కాకపోతే నేను ఒక్కటే ఫీల్ అయింది ఏంటంటే పర్సనల్గా ఇంకొంచెం ఎర్లీగా వచ్చి ఉంటే బాగుంటుంది. ఇట్స్ టు ద డే మన చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీతో విలీనం చేసిన రోజు పవన్ కళ్యాణ్ గారు అప్పటి నుంచే కొంచెం స్టార్ట్ చేస్తుంటే మేబీ బాగుంటుందేమో. అంటే ఇప్పుడు ఏంటంటే జస్ట్ పొలిటికల్ ఎంట్రీ కోసం ఏదో ఒకటి చేయాలనో లేకపోతే ఏదో స్ప్లిట్ చేయాలనో చాలా రకాలుగా అనుకుంటారు. బట్ ఎవరో ఏదో అనుకుంటారని మనం అనుకున్నది మనం సాధించాలనుకున్నప్పుడు వచ్చి చేయాల్సిందే. సో దాంట్లో తప్పేం లేదు. బట్ ఇంకొంచెం ఎర్లీగా వచ్చి ఉంటే బాగుంటుందేమో with the kind of his background and so with his background I think definitely he could have కొంచెం డెఫినెట్గా ఒక చేంజ్ వచ్చి ఉండేది. బట్ టైం సరిపోతుందా అన్నది నాకు కొంచెం అనుమానంగా ఉంది. బట్ దెన్ సమ్వేర్ యూ హ్యావ్ టు బిగిన్. సో లెటస్ మనం పోరాడాలి అనుకున్నప్పుడు పోరాటాల్లో బిగినింగ్ మన ఓటమి ఉన్నా కూడా మనం పోరాడాల్సిందే ఇఫ్ యూ రియలీ వాంట్ టు సర్వ్ పీపుల్. సో లెట్స్ సీ. అండ్ సర్వింగ్ పీపుల్ ఎస్ ఇన్ అ డిఫరెంట్ వే కూడా సర్వ్ చేయొచ్చు. బట్ యాజ్ అ సెలబ్రిటీ ఎస్, ఇఫ్ యూ ఫీల్ లైక్ యూ వాంట్ టు ప్రూవ్ సంథింగ్, ఆయనకి అన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఐ థింక్ ఈజ్ వెల్కమ్ అండి. వై నాట్?